ఈరోజు 59 ఎస్సీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈగల్ అశోక్ గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేదిక ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో చేవెళ్ళ దళిత డిక్లరేషన్ ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీల మేరకు మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 59 ఎస్సీ కులాల నాయకులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇలా దాదాపు 1 కోటి మంది వరకు ఉన్నటువంటి ఈ దళిత కులాల ప్రజలందరూ కూడా ప్రజాపాలన ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం సంగతి అందరికి కూడా తెలుసు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజాప్రభుత్వంలో ఈ దళితుల ఆశయాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వేచి చూడడం జరిగింది. మరి ఈరోజు ఆ హామీలుగానే మిగిలిపోయినాయి, కానీ ఇలా ఎవి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత కులాలు, మాల మాదిగా మిగతా 57 కులాల నాయకులందరూ కూడా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా దళిత మంత్రులందరికీ కూడా ఈ వేదిక తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వంలో 5 మంత్రులను ఇలా ఇచ్చుకున్నామని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇయ్యలేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా 5 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 5 హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. మా దళిత కులాలకు అందరికి కూడా కనీసం వర్గీకరణ చేసిరు, కానీ ఆ వర్గీకరణ ఫలాలు పొందాలంటే వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు అవసరం. ఆ కుల ధృవీకరణ పత్రాలు ఇలా బీసీలకైతేనేమో ఈ 60 కులాలకేమో తహసీల్దార్ ఇస్తాడు. ఇలా కులమే లేనటువంటి ఓసీలకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇస్తారు. మరి దళితులుగా ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి మా చిందోలు కానీ, డక్కలు కానీ, మాస్టి, మోచి, సమగార, ఒలియదాసరి, మా పంబాల, మా బైండ్ల, మా ఇంకా బేడబుడుగ జంగం, ఈ కులాలన్నీ కూడా ఈ కులాలన్నిటికి కూడా మరి అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం వల్ల, ఒక ప్రజాస్వామిక ధోరణి లేకపోవడం వల్ల, ఈ అధికారుల యొక్క తిప్పల వల్ల చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సర్టిఫికేట్లు ఇస్తలేదు. దళితుల సమస్యలు పరిష్కరించవలసినటువంటి, రిప్రజెంట్ చేయవలసినటువంటి నాయకులే ఆ మాట అన్న తర్వాత మా పనులు ఎవరు చేయాలా, మాకున్నటువంటి చిన్న సమస్యలను ఎవరు పరిష్కరించాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయా మంత్రులు, ఎమ్మెల్యేలారా, ముందుగా మీరు దళిత సమాజాన్ని దగ్గర తీసుకోండి. మాకున్నటువంటి సమస్యల మీద మీరు స్పందించండి చట్టసభల్లో. అది ఎస్సీ వర్గీకరణ కోసం అంత ముందు కూడా చాలా వరకు కూడా ఎస్సీ నాయకులు ముందేసుకొని కూడా అందరి పైన ధర్నా చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మీకోసం అని చెప్పి మీరు చేస్తుంటే వాళ్ళందరూ నాయకులందరూ ఖచ్చితంగా ఇదంతా నెరవేరుతున్న నమ్మకం ఉందా? ఇలా ఎస్సీ వర్గీకరణ అనేది ఉన్నదానికి పెద్ద రిజర్వేషన్ పెంచింది కాదండి, ఉన్నదాన్ని వర్గీకరణ చేసి దానివల్ల కొన్ని కులాలు మాకు నష్టం జరిగిందని కూడా అంటున్నారు. ఆ సందర్భంలో కూడా ఆ కులాలకు సంబంధించిన నాయకులను పిలిచి మాట్లాడాలి కదా. అసలు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేటువంటి ఈ ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి గారు మరి ఒక్కరాడన్నా ఈ ఎస్సీల సమస్యల మీద ఎందుకు మాట్లాడరు, ఎందుకు రివ్యూ పెట్టరు? ఇలా దళితులకు సంబంధించిన సమస్యలు లేవా? ఇలా అసైన్డ్ భూముల సమస్య ఎప్పటి నుంచో ఉన్నది. అదే కాకుండా ఇంకా మనకు ఈ ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు వీళ్ళందరికీ కూడా అభయహస్తం పేరు మీద దళిత బంధు గత ప్రభుత్వం ఇస్తే 12 లక్షలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ ఇలా నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. అదే విధంగా వారు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. అయ్యా మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, మిగతా ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉన్న కార్పొరేషన్ కే నిధులు లేదు. ఇప్పటి వరకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది లేదు. ఇలా ప్రతి హామీని కూడా హామీ లెక్కనే ఉంచుతా ఉన్నారు. ఇలా 12 హామీలు ఇచ్చారు. 12 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఏంటి మీ ప్రధాన డిమాండ్స్? మా ప్రధాన డిమాండ్, మీరు ఇచ్చిన 12 హామీలు ఏవైతున్నాయో ఆ 12 హామీలను వెంటనే మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ ధర్నా కార్యక్రమం ద్వారానే మేము ఒక పిలుపును కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమం ముగింపులో మేము ఖచ్చితంగా ఆ టైం బౌండ్ లోపల మీరు గనక ఈ హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో మొత్తం ఇవాళ 2-3 సంఘాలతోటే ఇలా కొన్ని సంఘాలతోటే ఇలా మేము మీటింగ్ చేసాం. దాదాపు కొన్ని వేల మంది రావడం జరిగింది. రేపు ఇది ప్రారంభం మాత్రమే. మాకు ఈ డిమాండ్ల మీద మీరు ఇచ్చినటువంటి 3 నెలలు, దాదాపు 3 నెలల సమయం ఇస్తున్నాం. 90 రోజుల సమయం ఇస్తా ఉన్నాము. ఈ 90 రోజుల కాలంలో ఈ హామీలు నెరవేర్చకపోతే ఊరూరుకు, ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి ఈ ఎస్సీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో తిరిగి అందరినీ కూడా కూడగొట్టి ఈ దళితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తాం. చెవిల ఎస్ఎస్సీ చెవిల డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, వెంటనే 12 హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 59 కులాలను కలుపుకొని, ముఖ్యంగా మా ఉపకులాల హక్కుల పోరాట సమితి బైరి వెంకటేశ్వర గారి పూర్తి మద్దతుతో ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించి క్షేత్రస్థాయిలో మా మంత్రులను రివ్యూ పెట్టి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ గిట్లా మేము ప్రకటించబోతున్నాం. దాని దగ్గర కార్యాచరణ గిల్లేసాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే షెడ్యూల్ క్యాస్ట్ కులాలు అన్ని సంఘాలను కలుపుకుంటూ, షెడ్యూల్ క్యాస్ట్ కులాలు, షెడ్యూల్ తెగలలో ఎస్టీలను ఇలా కలుపుకుపోయి ఒక బలమైన ఒక సామాజిక వర్గంగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చే విధంగా మేము పిలుపుకోవడం జరుగుతుంది. కామారెడ్డిలో బీసీ కానీ కేవలం ఎస్టీల మీద డిక్లరేషన్ చేశారు, మరి ఎందుకు అమలు పరచలేదు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధానంగా 5 డిమాండ్లు ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది, వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 సర్వే ప్రకారం మేము 63 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెప్పింది. ఎస్టీలు 32 లక్షలు ఉందని ప్రభుత్వం చెప్పింది. అయ్యా, ఈ రాష్ట్రంలో మేము 4 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 1 కోటి ప్రజలు మేము ఎస్టీలు కథ కలిగి ఉన్నాము. మాదిగల బలమైన సామాజిక వర్గం ఉంది. మేము వెంటనే ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. వెంటనే ఇంకా 2 నెలలు వెయిట్ చేస్తాం, ఇంకా 3 సంవత్సరాలు అవుతుంది. వెంటనే మాకు ఇంప్లిమెంట్ ఇవ్వాలని చెవిల డిక్లరేషన్ అమలు చేయాలని మేము కోరుతున్నాం.